భగినీహస్త భోజనం ఎలా మొదలైందంటే యమధర్మరాజు చెల్లెలు యమున వివాహం అయి అత్తారింటికి వెళ్లిన తరువాత తన అన్నను చాలా సార్లు భోజనానికి ఆహ్వానిస్తుంది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోతాడు. శివుని భక్తుడైన మార్కండేయుడు తను అల్పాయుష్కుడినని తెలుసుకుని శివుడిని శరణ వేడుకుంటాడు. అంత్యకాలం సమీపించడం వల్ల యమధర్మరాజు మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి యమపాశాన్ని విసిరబోగా శివుడు మార్కండేయుడు తనను శరణు వేడాడు కాబట్టి అతనిని విడిచిపెట్టమంటాడు. కానీ యముడు ఒప్పుకోడు. యమపాశాన్ని విసురుతాడు. భయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు మార్కండేయుడు. విడిచిపెట్టమని చెప్పినా వినకుండా శివలింగం మీదకే పాశాన్ని విసిరిన యమధర్మరాజుపై శివుడు కోపంతో త్రిశూలాన్ని విసురుతాడు. త్రిశూలం నుండి తప్పించుకోవటానికి యముడు పరిగెత్తి యమున ఇంటికి వెళ్తాడు. అన్న రాకతో యమున సంతోషించి సకల మర్యాదలు చేసి ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తుంది. అన్నా చెల్లెల బంధాన్ని చూసిన త్రిశూలం భోజనం చేసే వారిని సంహరించరాదని తిరిగి వెళ్లిపోతుంది. శివుడి కోపం నుండి రక్షించిన చెల్లెల్ని వరం కోరుకోమంటాడు. అప్పుడు యమున కార్తీక శుద్ధ విదియ రోజు చెల్లెలింటికి వెళ్లి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం తప్పించి అపమృత్యు దోషం కలగకుండా ఉండేలా వరం కోరుకుంటుంది. దానికి యముడు సరేనని వరమిస్తాడు. మీరు కూడా అపమృత్యు దోషాల నుండి తప్పించుకోవాలంటే కార్తీక శుద్ధ విదియ రోజున మీ అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్లి విందు ఆరగించండి.